నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాల చెప్పు. ఎందుకు ఈ పాట పాడుతున్నారు అనుకుంటున్నారు కదా. ఈ రోజు మన షోకి వచ్చే గెస్ట్ ఒక చిన్న పాప. ఆ పాప ఎవరు మీకు కూడా తెలుసు, కాకపోతే వచ్చాక తెలుసు, ఎందుకంటే సర్ప్రైజ్. సో ఆ అమ్మాయిని ఎంటర్టైన్ చేయడానికి నేను ఈ బెలూన్స్, అక్కడ టాయ్స్ అన్ని తీసుకొచ్చాను. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత హాయ్. But I am so. సెల్ఫీ కన్నడ తర్వాత ఇస్తాను అమ్మాయి, నా క్రేజ్. బట్ వెయిట్ అవుట్ సైడ్ ప్లీజ్. చిన్న పాప ఎవరా చిన్న పాప? సరే, ఖరీదు సినిమా చూసావా మహేష్ బాబుది? అందులో లాస్ట్ ఊపిరి పోసుకుంటది. దీన్ని బతికించమని అడగాలి. ఓం నమః శివాయ. అది నేనే అయ్యా బాబు. అప్పుడు అలా ఉన్నావు, ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నావు ఏంటి? థ్యాంక్స్, బట్ కూర్చో. ప్లీజ్ 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 కూర్చో. హాయ్ హలో వెల్కమ్ టు అట్లుంటుంది మనతో ఇది అన్లిమిటెడ్ ఫన్ కా అడ్డా. నిన్ను ఏమని పిలవాలి? బేబీ అని పిలవాలా? అవసరం లేదు, అవసరం లేదు. పోనీ బేబీ అని పిల్లనా? హలో హలో, జస్ట్ అని. ఓకే సరే, ఈరోజు మన షోకి వచ్చేసింది జస్ట్ యానీ. జస్ట్ యానీ. ఓకే కానివ్వండి. నీ మలయాళం అదే యాని పోతుంది మలయాళం యాను. వేణ వేణ మది మది ఇన్ని వేణ అంటే టిఫిన్ చేయలేదంట, టిఫిన్ తెప్పించుకుంటుంది ఆవిడ. అవును అవును. ఓకే షో మొదలెడదామా? ప్లీజ్. జిక్క మొదలెడదామా? ఇప్పుడు వరకు నువ్వు చాలా స్టోరీస్ నరేషన్స్ విని ఉంటావు కదా. సో నీ మొత్తం ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఇప్పుడు స్టోరీ నరేట్ చేయాలి మంచిగా. ఎవరికి? ఎవరికి? నాకే. హ? నీకా? నీకా? నేను సూపర్ స్టార్ ఇక్కడ, నువ్వు నాకు కథ చెప్పడానికి వచ్చావు. నీ కథ నాకు నచ్చితే నేను నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తా. మంచి పాయింట్ చెప్పారు. యాక్చువల్లీ నేను నరేట్ చేయగలుగుతాను. అది సూపర్ స్టార్ ఏమైనా ఇక్కడ వస్తానంటే చేస్తాను. నీకెందుకు చేస్తా? ఎందుకంటే ఫ్యూచర్ సూపర్ స్టార్ ఫీచర్స్ చూడు. ఎగ్జాక్ట్లీ, ఫ్యూచర్ సూపర్ స్టార్ కదా. ఇప్పుడు చేస్తే నాకేం వస్తుంది? ఇప్పుడు చేస్తే నాకేం వస్తుంది? గాలి మొత్తం తీసేస్తుంది, కెమెరా రోల్లో ఉన్నాయి, రన్నింగ్ అవుతున్నాయి. నీకు బయటికి వెళ్ళకుండా చాక్లెట్ ఇస్తాను ప్లీజ్. సరే సరే, అంత అడుక్కోకు. సరిగ్గా చెప్పు. ఓపెన్ చేస్తే ఏంటి? ఫ్యూచర్ సూపర్ స్టార్ అంటాడు, ఇది కూడా తెలియదు. ఏంటి ఏమన్నా? ఏం లేదు సార్, చెప్తాను వినండి. హీరోని స్ట్రీట్ లో ఆడవాళ్ళందరూ కలిపి కుక్కని కొట్టినట్టు కొడుతున్నారు. ఎందుకు? అదే ట్విస్ట్. ట్విస్ట్ ట్విస్ట్ ఇప్పుడే చెప్పకూడదు కదా, చెప్పాల్సిన టైంకి చెప్తా. ఇందాక ఎక్కడ ఆగాము? హీరోని కుక్కని కొట్టినట్టు కొడుతున్నారు. ఎవరిని? హీరోని. అదే టైంలో పాపం హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడే, ఏది ఆ కుక్కని కొట్టినట్టు కొడుతున్నారు ఆ హీరోని. ఆ ఫ్రెండ్ కి ఏం చేయాలో తెలియక హీరోయిన్ ని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వై? బికాస్ ఆఫ్ షాయ్. హీరోని కుక్కని కొడుతున్నారు కదా, అది వాళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళకి సిగ్గేసి అక్కడ నుంచి పారిపోయారు. ఇంతలో హీరోని వచ్చేసి హీరోని షూట్ చేశాడు. హీరోని షూట్ చేశాడా? ఆయన ఏదో కొత్త గన్ను కొన్నాడయ్యా, అది పని చేస్తున్న చూడడానికి షూట్ చేశాడు. నీకేంటి నొప్పి? హీరో చంపేస్తారా? కాల్చాడని చెప్పాను కానీ హీరో చచ్చాడని నేను చెప్పానా? చావలేదా? ఎందుకు చావలేదు? ఎన్నిసార్లు చంపినా చావని పామండి మా హీరో. హీరో పామా? ఇందుకే హీరో పేరేంటి? స్నేకింగ్ నాగరాజు. ఇంతలో హీరో వాళ్ళ ఫ్రెండ్ హీరోయిన్ తీసుకొని పరిగెడుతూనే ఉన్నాడు. పరిగెడుతూనే ఉన్నారు. వాళ్ళేదో మార్నింగ్ వాక్ మిస్ అయ్యారంట, అది సడన్ గా గుర్తొచ్చి పరిగెడుతున్నారు. నీకేంటి నొప్పి? ఓకే ఓకే, నాకేం నొప్పి లేదు కానీ ఎందుకు హీరో పరిస్థితి ఏంటి? ఇందాక అతనికి బుల్లెట్ తగిలింది కదా, కాళ్ళకి సెప్టిక్ అయ్యి కాళ్ళని తీసేశారు. నీకు నేను నరేషన్ ఒక దాన్ని, నీ నరేషన్ నా మీద నాకే విరక్తి, అసహ్యం వాంతి వచ్చేస్తున్నాయి. లేకపోతే కథలు కావాలంట, కథలు. ఇంకో కథ చెప్పనా? బుద్ధనాడు అని అడుగుతాడా కథలు? వద్దు, నాకు అసలు వద్దు. అందరు చలో తూ ఆవ్ మే బోలూంగి. నైన్ ఎద్దరే బయటంగి. జనరల్గా ఈ రోజుల్లో 1-2 సినిమాలు చేస్తేనే ఇన్ని రూమర్స్ వచ్చేస్తాయి. అలాంటిది ఆల్మోస్ట్ 2, 3, 4, 5, 35 సినిమాలు చేసి ఉంటావు కదా. 35 సినిమాలు చేసి అంత సీనియర్ మోస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ నీ మీద ఎన్ని రూమర్స్ వచ్చి ఉంటాయి? ఒకసారి అన్నీ తెలుసుకుందామా? కమాన్
నా దగ్గర కొన్ని thumbnails వచ్చినాయి, వెరీ ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. సో అన్నీ ఒకసారి చూపిస్తా, దానికి ఆన్సర్స్ ఏంటో చెప్పేది. thumbnails వచ్చాయి, మీరు క్రియేట్ చేశారు. అస్సలు క్రియేట్ చేయను, అందులో నీకు యూఆర్ వెరీ స్పెషల్ టు దిస్ షో. మిమ్మల్ని నమ్మడం కష్టం, బట్ స్టిల్ I'll go with it. నా మొహం చూస్తే తేడా ఉంటుంది కానీ నేను మంచిగా ఉండండి. ఏ మాట కామాట నిజమే చెప్పారు కానీ మంచిగా ఉండనే కాదు, మొహం చూస్తే అలా ఉంటుంది. తిగిపోద్ది. సరే, ఫస్ట్ thumbnail వచ్చేసి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి హీరో చిరంజీవి మీరేనా అని అడిగాను. అవునా, ఏంటి దాని కదా? అది రూమర్ కాదు, అది యాక్చువల్లీ నిజం. స్టాలిన్ సినిమాలో నేను కలిసి చేశాను చిరంజీవి గారితో. యూకేజీ ఉన్నట్టున్నా అప్పుడు. యూకేజీ మీరు అప్పటికి నాకు తెలిసి డిగ్రీలో ఉండుంటారండి. ఏజ్ గ్యాప్ అంత ఉంటది కదా మనకి. యూకేజీ నేను మహా అయితే 4th 5th క్లాస్ లో ఉండుంటాను. చెప్పుకోవడానికైనా కొంచెం బాగుండాలి. ఓకే, సో యూకేజీ చదువుతున్న టైంలో చేసిన సినిమా అది. ఐ థింక్ అప్పుడు ఏంటి అంటే నాకు సినిమా కానీ ఇదంతా ఏం తెలీదు. పిలిచారు, కెమెరాలు పెడుతున్నారు, యాక్టింగ్ చేయమన్నారు, చేయడం వరకే. చిరంజీవి గారు, హర్ష గారు, సునీల్ గారు వాళ్ళు ముగ్గురు కూర్చొని ఉన్నారు. థియేటర్ సీన్ జరుగుతుంది. సో ఇంకా నేను వెళ్ళి అక్కడ కూర్చున్న ముగ్గురులో ఇలా జస్ట్ అడిగారు ర్యాండమ్ గా, ఆయన చిరంజీవి గారే అవ్వడం అనేది కరెక్ట్ గా ఆయన చిరంజీవి గారు ఎవరండి అలా అడగలేదు, డైరెక్ట్ ఆయన్ని మీరేనా చిరంజీవి అని అడిగా. కూర్చోబెట్టి ఒళ్ళో కూర్చోబెట్టి నేనే అమ్మా చిరంజీవిని చెప్పమ్మా అది అని మాట్లాడారు. యూకేజీ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఇంకొంచెం పెద్ద అయ్యాక నీకు ఊహ బాగా తెలిసాక ఎప్పుడైనా మళ్ళీ చిరంజీవి గారిని కలిసావా? చిరంజీవి గారిని కలలేదు మళ్ళీ. లేదు, కలిస్తే మళ్ళీ ఉండేది ఎక్స్పీరియన్స్. సార్ నేను మిమ్మల్ని మళ్ళీ అసలు ఛాన్సే లేదు. తీయను కూడా తీయండి నా టాపిక్. ఛాన్స్. ఓకే, నెక్స్ట్. టాలీవుడ్ కి నేనే సావిత్రి అతనంటే క్రష్. వామ్మో, నాకు అసలు తెలియదు. నేనే సావిత్రి. ఇది రూమరేనా లేకపోతే ఎప్పుడైనా అనుకున్న అద్దంలో చూసి? అంత సీన్ లేదండి, అంత లేదు. ఇట్స్ కంప్లీట్లీ రూమర్. అంటే నేను అలా చెప్పుకోలేదు. రాజమౌళి గారు డైరెక్ట్లీ టోల్డ్ మీ రాజన్న సక్సెస్ మీట్ అప్పుడు మన ఇండస్ట్రీకి మరో సావిత్రి గారు వచ్చారు అనేది చెప్పారు. యాంకర్స్ అడిగినప్పుడు నేను డైరెక్ట్ ఇదే చెప్పాకి రాజమౌళి గారు నాకు ఇట్లా కాంప్లిమెంట్ ఇచ్చారు, నాకు చాలా బెస్ట్ అనిపించింది అని. దాన్ని మరీ వాళ్ళు ఇలా రాశారు నాకు తెలియదు. ఇట్స్ రూమర్. అయ్యా చిన్న పిల్ల వెళ్ళి బాలకృష్ణ గారిని మాయ అని అంట. అంత వయసు ఉన్నది, అంత చిన్న పిల్లలు. నేను బాబాయ్ గారిని పిలుస్తాను తెలుసా? బాలయ్య గారిని. బాబాయ్ గారా? నువ్వు మావయ్య అన్నావుగా. చూసాం కదా ఇప్పటివరకు గుసగుస అసలు లేని ఎన్ని రూమర్స్ ఎలా స్ప్రెడ్ చేశారో. సో అన్ని నమ్మొద్దు. ఇంక్లూడ్ చేయకుండా మన మల్లమ్మ, అదేనండి మన రాజన్న సినిమాలో మల్లమ్మ క్యారెక్టర్తో నంది అవార్డు కొట్టేసిన జస్ట్ యానీతో ఓన్లీ వన్స్ ఫసక్. ఇక్కడ ఏం లేదు, సింపుల్ గా నువ్వు ఒక అందమైన డ్రాయింగ్ వేస్తే చాలు. కానీ అందమైన అంటే ఇక్కడ అందంగా ఎవరు ఎదురుకుండా ఎంత అందంగా నేను కూర్చొని యాజ్ ఇట్ ఈస్ దించితే వండర్ఫుల్ ఆర్ట్ వచ్చేస్తుంది కదా. అందంకి ఆపోజిట్ లో ఉన్నాడు. ఓకే, ట్రై చేస్తా. పేపర్ పెన్ ఇస్తా. సో చాలా తెల్లగా ఉంది, నాకన్నా తెల్లగా ఉంది కాబట్టి అందంగా తెలుసా? తెల్లగా ఉండాలి. మీ ఫేస్ లో నీట్నెస్ లేకపోయినా దీంట్లో ఉన్నందుకు థ్యాంక్ యూ. సో బేసిక్గా నేను చాలా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ కాబట్టి నేను చెప్పినట్టు మీరు వినాల్సి వస్తుంది. ఫస్ట్ స్టిఫ్ గా కూర్చోండి. నేను జిమ్కి వెళ్తాను తెలుసా? కనిపిస్తుంది. కలగకూడదు ఫస్ట్. ప్లీజ్ డన్. ఒక 5 minutes 10 minutes దాకా ఊపిరి ఆపేసుకోండి. కొంచెం డిస్టర్బ్ అయినా కానీ నాకు కష్టం అవుతుంది, చదివిపోద్ది. అలా ఉండండి. హలో రెప్పలు కొడుతున్నారు, ప్లీజ్ అది ఆపేరా. కదా బొమ్మ చెరిగిపోద్దండి, అలానే ఉండాలి. అందుకే పెంతేస్తున్నా. అలా కదపకండి, హెడ్ కదిపితే పోతుంది. ఆల్మోస్ట్ పోయింది. కొంచెం కళ్ళు పైకి చూడరా, నాకు కిందకి గీయడం కొంచెం ఇబ్బంది అవుతుంది. అలా పెట్టండి. వద్దు, బాలేదు. ఒకసారి మీ టంగ్ కూడా బయట పెట్టరా? టంగ్ క్లీనింగ్ చేయలే, పర్లేదు, ఇట్స్ ఓకే, నేను భరించగలుగుతాను. మరి ఇస్తరాకంత ఉంది. సరే, పళ్ళు కూడా ఒకసారి తీసి బయట పెట్టండి, ఇంక సెట్ అయిపోతుంది. ఇంకొంచెం ముందుకి, కొంచెం ఊడిపోయేలా ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా బయట పెట్టరా.
చూడొచ్చు. ఐమ్ డన్. ఎస్పెషల్లీ మీరు ఆ పళ్ళు బయటకు పెట్టినప్పుడు ఏదో వచ్చిందో పోజ్ అచ్చు గుద్దినట్టు ఉంటారు. ఏ కెమెరా కదా చూపించండి తర్వాత మీరు చూసుకుంటారా? కళ్ళు మూసుకోనా? దట్స్ మై ప్రొఫెషనలిజం. నేనే యా అప్పుడేసారు. యా స్కార్ఫ్ లో మీకు ఇక్కడ బయటకు జుట్టు వచ్చింది ఒక 3, అది కూడా వేసా. ఇది వాట్ ఏ డీటెయిలింగ్. ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ డీటెయిలింగ్. ఓకే, సో ఫైనల్ గా అలా అందమైన రూపాన్ని ఎంత అందంగా గీసిందంటే here we go. పర్ఫెక్ట్. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే నేను ఎప్పుడు కనిపించకుండా పోయినాను, కనబడట లేదు, ఫ్రేమ్ కట్టి కరెక్ట్ గా పెడితే నేను దొరికేస్తాను తెలుసా. అచ్చు గుద్దినట్టు లేదు. అచ్చు గుద్దినట్టు. యు నో వాట్, నాకు నా లాస్ట్ డ్రాయింగ్ కి ఆల్మోస్ట్ ఒక ఎంత 40-45 ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ లాక్స్, సో ఆల్మోస్ట్ ఒక 40 lakhs అట్లా అయ్యింది. యా డ్రాయింగ్ నేను కొనుక్కున్నా. దీనికి ఎంత వస్తుందో ఆల్మోస్ట్ అది అన్ని చోట్ల పెట్టచ్చు, పోస్టర్స్ లాగా వేయచ్చు. కనపడట్లేదండి. లేదండి, హీరోనా? బ్యానర్, బిగ్ బ్యానర్. బట్ హౌ అలా అట్లుంటది మనతో. షోగర్ సరే అట్లుంటది ఆయనతో. ఇప్పుడున్న హీరోస్, టాలీవుడ్ హీరోస్ లో ఎవరినైనా డేట్ లవ్ మ్యారేజ్ చేయాలి అని ఎవరు అనిపిస్తుంది? వై? ఐ థింక్ రోషన్. డేట్ ఓకే, లవ్ మ్యారేజ్. నేను ఎట్లా అంటే ఇప్పుడు ఎవరైతే డేట్ చేస్తానో వాళ్ళని లవ్ మ్యారేజ్ చేసుకుంటా. సో రోషన్. సో బయట ఎవరైనా అయితే యాంకర్లు ఇలా ఎవరైనా ఉంటుంది. సో నెక్స్ట్ రౌండ్ నీకు అర్థమవుతుందా? బాగా. ఓకే, నీకు అర్థమవుతుందా? ఈ రౌండ్లో నువ్వు యాక్ట్ చేసిన సినిమాలో కొన్ని పిక్స్ చూపిస్తా. సో ఆ పిక్ చూపించగానే ఫస్ట్ నీ చూడగానే నీకు వచ్చిన థాట్ ఏంటి అండ్ ఆ సీన్ చేసేటప్పుడు ఎట్లా ఏంటి ఫీల్ అయ్యని షేర్ చేసుకుంటే చాలు. ఇప్పుడు వస్తున్న, ఐ మీన్ ఇప్పుడు అనిపిస్తున్న థాటా లేకపోతే అప్పుడు ఆ సీన్ చేసేటప్పుడు? అంత చిన్నప్పుడు నీకు థాట్ అనిపించింది తెలియదు. సో ఏదనిపిస్తుంది అప్పుడు నీకు గుర్తుంటే యూకేజీ ఎల్కేజీలో గుర్తుంటే షేర్ చేసుకోవచ్చు, లేకపోతే 24 years లో కూడా షేర్ చేసుకోవచ్చు. అది షో ద పిక్స్. అంత తెలుసా ఏమైపోయింది? బేసికలీ ఇలా మేకలు ఎత్తుకోవాలి అనేది వాళ్ళు ఫస్ట్ చెప్పినప్పుడు ఐఎమ్ కైండ్ ఆఫ్ స్కేర్డ్. ఒక యానిమల్స్ ని పట్టుకోవడం కానీ అంత ఫ్రీగా. 6th class. 6th class అంటే 5th సమ్మర్ వెకేషన్స్ అప్పుడు షూట్ చేసాం మేము. అప్పుడు నువ్వే 2nd class అమ్మాయిలో ఉన్నావు, ఇదే నీకు ప్లస్. ఓకే, అప్పుడు విజేంద్ర ప్రసాద్ గారి దగ్గర ఉండి, అంటే అది కొంచెం చిన్న ట్రైనింగ్ టైప్ అనమాట. దాంతో అంటే ఇప్పుడు ఏదో దాని ఫుడ్ ఐటమ్ ఏదైతే ఉంటుందో నాకు ఒరిజినల్ గా వెళ్ళి గడ్డు ఒకటే కాదు, సమ్ కైండ్ ఆఫ్ ఏదో పెట్టారు, నాకు గుర్తులేదు. ఓకే, అది లిక్ చేయించడం ఇవన్నీ కూడా ఏదో చేశారు. సో ఫర్ మీ టు గెట్ అ బిట్ కంఫర్టబుల్, అది ఆ టైంలో అనమాట. ఐ గాట్ కంఫర్టబుల్ అండ్ మేము దాంతో ఫోటో దిగడం. ఫస్ట్ షాట్ ఏం కాదు, ఫస్ట్ షాట్ దాంతో కూడా ఫస్ట్ షాట్ లేదు, నాకు గుర్తులేదు. బట్ ఆ ట్రైనింగ్ పీరియడ్ అయిపోయాక నేను ఎప్పుడైతే కొంచెం కంఫర్టబుల్ అయ్యానో ఆ తర్వాత దిగిన ఫోటో పిక్చర్. ఇది నువ్వేనా? అలా పెట్టండి, మాకు బాగాలేదా? ప్రశ్న చచ్చిపోయిన పిల్లలు. ఆ టైంలో నా థాట్ ఏంటి అదంతా పక్కన పెట్టేస్తే, నాకు కలేజా షూట్ అయిపోయిన తర్వాత నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్స్ అందరికి ఇట్ వాజ్ లైక్ మహేష్ బాబు గారిని ఎత్తుకున్నారు, యూనో మహేష్ బాబు ఎత్తుకున్నారు నిన్ను. అప్పుడు మీకు వీళ్ళెవరో తెలుసు కదా, మహేష్ బాబు అందరూ 6th class. లైక్ బిగ్ హీరోస్ అవన్నీ ఐడియా ఉంది, స్టార్ హీరోస్. అంటే ఇప్పుడు మనం చేసేది నాకప్పుడు చేస్తున్నప్పుడు ఓకే మహేష్ బాబు గారు ఎత్తుకుంటున్నారు, ఆ ఫీలింగ్ అంతా కొంచెం అంతేం లేకుండే. ఇట్ వాజ్ నాట్ దట్ ఏజ్. కానీ నా ఫ్రెండ్స్ కి మేబీ వాళ్ళందరూ ఇంకొంచెం తెలిసి ఉండొచ్చు, వాళ్ళని మహేష్ బాబు గారు ఎత్తుకున్నారు, ఎంత లక్కీ నువ్వు. అది ఓకే, వినడానికి బాగుంది, ఇట్స్ అ గుడ్ ఫ్రేజ్. ఊహ కూడా ఎగ్జాక్ట్లీ. సో నాకు ఆ థాట్ గుర్తొచ్చింది. ఎస్పెషల్లీ when I'm watching that picture right now, I remember the re-release that happened. నేను వెళ్ళాను and I'm like అందరూ ఎక్స్పీరియన్స్ చేయడం. ఐ వాజ్ జస్ట్ ఇమాజినింగ్, అంటే ఆ సీన్ కోసం పీపుల్ ఆర్ వెయిటింగ్. అవును, అంటే నేను ఎప్పుడు అట్లా బ్రీత్ తీసుకుంటాను, వీళ్ళు ఎప్పుడు పేపర్స్ ఎగరేయచ్చు.
బాగా పేపర్స్ కూడా ఎగరేసారు. అంటే దట్ ఈస్ వెన్ ఐ ఫెల్ట్ అరే దీనికి కదా మనం ఇంకా సినిమాలు చేయాలి అన్న ఒక ఫీలింగ్ ఏదైతే ఉందో. యాక్చువల్లీ అక్కడే సినిమాలో కూడా ఈయన దేవుడని రిజిస్టర్ అయ్యేది ఎక్కువ పాయింట్ ఇదే. ఎవరు ఎక్స్పెక్ట్ నేను సినిమా చూసేటప్పుడు నా చిన్నప్పుడు నేను సినిమా చూసేటప్పుడు కూడా పిల్లలు ఒప్పేసరికి అమ్మాయి లేస్తుందా లేదండి ఎంజాయ్ చాలా హైప్ ఇచ్చే ఒక సీన్ అది. ఇప్పటికి టీవీలో వచ్చిందంటే హైయెస్ట్ రేటింగ్ వస్తుంది దానికి కలేజాకి కదా. సరే ఇదే రౌండ్ లో ఇంకొన్ని పిక్స్ చూపిస్తా వెరీ ఈజీ. మన మీమ్ గోడ్ బ్రహ్మానందం గారు ఉన్నారు కదా, ఆయన ఒక ఎక్స్ప్రెషన్ తో ఒక ఫోటో ఉంటుంది, ఒక 4-5 ఫోటోస్ ఉంటాయి. నేను ఫోటో చూపిస్తా, అక్కడ ఆయన ఏం డైలాగ్ చెప్పి ఉండొచ్చు, ఏం చెప్పినది గెస్ట్ చేయాలి. ఎప్పుడైనా అయింది అలాగా? లేదు ఇప్పుడు కట్టేస్తుంటా. నేనే యూ పెయిడ్ నో ఐ పే. అరే తుప్పాసేదవా, అరే తుప్పాసేదవా లిప్ మూమెంట్ బాగా తెలుస్తుంది. చెయ్యి ఇందాక ఇటు చూపించా, ఇది మాత్రం చాలా బాగా బ్రహ్మానందంగా చెప్పండి. అరే తప్పా చదవా అని చెప్పింది పిల్ల. ఇలాంటి బాగుతే అరే తుప్పాసేదవా, అరే తుప్పాసేదవా. నేను మరీ అంత ఎదోలా కనిపిస్తున్నానా? చెయ్యిలు ఓపెన్ చేస్తారు ఇలా. నేను మరీ అంత ఎదోలా కనిపిస్తున్నానా? మీలాంటి ఎదోలు అయితే చేయగలరు. ఆడ చూస్తావా చిత్తా 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 ఆడ చూస్తావా. ఇక్కడ ఏంటంటే మన ఇద్దరు ఒక చిన్న స్కిట్ చేస్తాం. ఇది ఏంటంటే నేను ఒక భగ్న సినిమా ప్రేమికుడిని, అంటే నేను విపరీతంగా సినిమాలు చూసేస్తాను. నాకు సినిమా నాలెడ్జ్ సినిమాలు తప్ప ఇంకేం తెలియదు. సో నువ్వు జనరల్గా యూర్ సెలబ్రిటీ, నువ్వు జనరల్గా నీకు ఇష్టమైన డార్క్ చాక్లెట్ కొనుక్కోవడానికి ఒక సూపర్ మార్కెట్కి వచ్చావు. వచ్చి కొనుక్కుంటుంటే నేను వచ్చి నీతో మాట్లాడుతున్నా, అంటే ఆ భగ్న సినిమా ప్రేమికుడు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. సో హౌ యు రియాక్ట్ ఇట్లా అనమాట. చిన్న స్కిట్ అంతే. అమ్మాయి నువ్వు రాజన్ కూతురు కదా, ఏం దున్నదా నువ్వు, ఎంత అయిపోయావు. ఎందుకే నాగార్జున గారి స్నేహం ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగానే ఉన్నారు. అమ్మాయి నువ్వు పైకి పోయావు అనుకున్నాను అమ్మాయి. కరెక్ట్ సమయానికి బాబు వచ్చి అనేసరికి లేచి చూడు అమ్మాయి, నా ప్రాణం లేచి వచ్చింది అమ్మాయి. లేచి చూడు అమ్మాయి, నా ప్రాణం లేచి వచ్చింది అమ్మాయి. బాబు గారు ఎలా ఉన్నారు, బాగున్నారమ్మా? మహేష్ బాబు గారు బాగానే ఉన్నారు. వారణాసి సినిమా కూడా చేస్తున్నారు రాజమౌళి గారు. కాశీలో ఉన్నారా? బాబు గారు శివుడిని అడిగానని చెప్పండి, నన్ను కూడా ముందు గుర్తుపెట్టుకోండి. అది కాదు అమ్మాయి, నువ్వు ఆయన చిరంజీవి గారి దగ్గర త్రిషాన్ని అలా అరిగించేసా, తప్పు కదా అది. అలా చేయొచ్చా అమ్మాయి నువ్వు? సినిమా అండి, సినిమా. ఏం సినిమా ఏమో అయినా అది కదమ్మాయి. ప్రభాస్ని నీకు నిరంజన్లో ప్రభాస్ని మీ అక్కనే కలిపావు కదా, లింక్ చేసి వాళ్ళిద్దరు బాగానే ఉన్నారా బయట? ఇడిపోయారా? అది సినిమారా, సినిమా. రియల్ లైఫ్ ని సినిమా రెండింటిని ఎందుకు కలుపుతున్నావు? సినిమా మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు? బాబా చచ్చిపోయాడు. అదేనమ్మా రంగస్థలం సినిమాలోని కుమార్ బాబమ్మ చచ్చిపోయాడు అనవసరంగాను. అలా ఎలా చంపేస్తారమ్మా? అది మీ అన్నయ్య గుర్తున్నాడా? ఆపు. మీ అన్నయ్య చూడు. ఆపు, అది సినిమా. ఇలా ఎప్పుడైనా బయట వచ్చి ఎవరన్నా నిన్ను అడిగారా, ఇంత ఇరిటేట్ చేశారా, వాళ్ళ ఎమోషన్ నీకు ఇరిటేషన్ గా అనిపించిందా? నువ్వు ఎప్పుడైనా బాధపడ్డావా, ఇరిటేట్ అయ్యావా? ఎలా అనిపిస్తుంది? ఇరిటేట్ ఎవరు చేయలేదండి ఇప్పుడు దాకా. నిజంగా ఎంత మూవీ బఫ్ ఉన్నా ఈ లెవెల్ ఆఫ్ ఇరిటేషన్ అయితే నేను నా లైఫ్ లో అంతగా ఎంత ఎవరు చేయలేరు, ఎంత పెద్ద యాక్టర్ ఎవరు లేరు కాబట్టి. డబ్బా తర్వాత అలా ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ అయిందా? నువ్వు ఇట్లా సూపర్ మార్కెట్ కూడా ఏదో బయట మాల్స్కి వెళ్ళినప్పుడు ఎవరిని వచ్చి, అంటే జనరల్ గా సెల్ఫీలు దిగడం వేరు, అలా కాకుండా ఎగ్జైట్ అయిపోతారు చూడు, నేను అయిపోయాను చూడు. అది ఎగ్జైట్ డెఫినెట్లీ అవుతారు. లైక్ వచ్చి రాజన్ పాప నువ్వే కదా అంటే వాళ్ళు మరీ ఇట్లా ఎలా ఉన్నారు మహేష్ బాబు గారు, ఎలా ఉన్నారు ఇట్లా ఎప్పుడు నేను ఐ మీన్ చేయలేదు. బట్ వాళ్ళు ఎగ్జైట్ అయితే అవుతారు, రాజన్ లో చేసింది మీరే కదా, ఎలా ఉండే ఎక్స్పీరియన్స్, నాగార్జున గారు ఇంకా కలుస్తున్నారా, ఇంకా కలుస్తున్నారా అనేది ఉంటది. అవన్నీ ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉండే బాగా అనిపిస్తుంది కదా అలాగే. డెఫినెట్లీ. మొత్తానికి మనం చివరి ఘట్టానికి వచ్చాం. ఈ రౌండ్ పేరు నిప్పుర. సో ఈ రౌండ్ లో ఏం చేయాలంటే చాలా సింపుల్. 100 నుంచి 1 వరకు రివర్స్ లో రాయాలంటే
ఓకే రాయడమే కదా చెప్పడం కాదు రాద్దాం. నెంబర్ చెప్పక్కర్లేదు కానీ అదే టైంలో నేను ఒక ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతుంటా, ఆన్సర్లు చెప్పాలి. అది కూడా రివర్స్లో, అంటే కరెక్ట్ చెప్పకూడదు, రాంగ్ చెప్పాలి. అది ఆగినా ఇది కరెక్ట్ చెప్పినా నువ్వు ఓడిపోయినట్టు. సో ప్రాపర్టీ ఇక్కడే ఉంది, నువ్వు రెడీగా ఉన్నావు, నేను రెడీగా ఉన్నాను. మ్యాటర్ అర్థమైందిగా? బాగా అర్థమైంది. రాయాలి, తప్పు ఆన్సర్స్ ఇవ్వాలి. రెడీ? క్వశ్చన్ అడిగేస్తున్నా. 3, 2, 1 స్టార్ట్. ప్రభాస్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఛత్రపతి. లాస్ట్ లో చూద్దాం. ప్రభాస్ హీరోగా యాక్ట్ చేసిన ఫస్ట్ సినిమా చెప్పాగా ఛత్రపతి. వర్షం సినిమాలో త్రిష ప్రభాస్ కి ఏమవుతుంది? అక్క. నీ బాయ్ ఫ్రెండ్ లో ఉండాల్సిన 4 క్వాలిటీస్. టాక్సిక్ గా ఉండాలి, అస్సలు ప్రేమించకూడదు, హైట్ తక్కువ ఉండాలి, సినిమాలు అస్సలు ఎక్కువ చూస్తూ ఉండకూడదు. రంగస్థలంలో హీరోకి ఉండే ఫిజికల్ ప్రాబ్లం ఏంటి? కాలు పని చేయవు. అయ్యో తప్పు 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 ఓకే, ఈ రౌండ్ అయిపోయింది. తప్పు. అయ్యా ఈ రౌండ్ అయిపోయింది. షిట్. నేను ఆన్సర్ చెప్పలేదు, ఈ రౌండ్ అవ్వలేదని చెప్పాలి. ఏంటి క్వశ్చన్? వచ్చింది అడుగుతా, నీకేంటి? క్వశ్చన్ షుడ్ బి లైక్ అయిపోయిందా అని రావాలి. అయిపోయింది అని స్టేట్మెంట్ ఇచ్చారు మీరు. తప్పు, స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు క్వశ్చన్ అంటే. నేను చూస్తాను. అసలు మొత్తం సరే, నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలనుకుంటున్నా. అంబులెన్స్ పిలిపిస్తున్నాయి బాబు సుబ్రావ్. అయ్యో తప్పే చెప్పా. ఆన్సర్ తప్పే రాసా. సరే ఒకసారి నేను చూస్తా. సక్సెస్ఫుల్ గా లాస్ట్ రౌండ్ కూడా కంప్లీట్ అయింది. సో షో గురించి 2 ముక్కలు, నా గురించి 1 ముక్క అయినా చెప్పేస్తే. సో ఈ షో బేసికలీ నాకు చాలా నచ్చింది. ఐ ఎంజాయ్డ్ ఇట్ అలాట్, ఎస్పెషల్లీ బికాజ్ ఈయన ఇరిటేట్ చేసే ఛాన్స్, ఈయన వల్ల నేను ఇరిటేట్ అయ్యేది చాలా ఎక్కువ అయిపోయినా కానీ ఈ షో ఎవరైతే కనిపెట్టారో, ఎవరైతే ఇలాంటి రౌండ్స్, ఎస్పెషల్లీ దిస్ రౌండ్, ఈ ఐడియా ఎవరికి వచ్చిందో తెలియదు. బట్ థ్యాంక్ యూ సో మచ్. నాకు పానిక్ అటాక్ రాకుండా కొంచెం ఆల్మోస్ట్ ఆ ఎడ్జ్ దాకా వెళ్ళాను, కొంచెం కాపాడినందుకు కూడా థ్యాంక్ యూ. అండ్ ఇట్ వాస్ ఫన్, ఇట్ వాస్ ఓవరాల్ అట్లుంటుంది మనతో ఇస్ గుడ్. ఎవరికైతే అంటే నేను కీప్ వాచింగ్ జర్నీ కామెడీ అట్లుంటుంది మనతో. క్రిష్ సైనింగ్ ఆఫ్. ఫన్ అట్లుంటుంది మనతోని. ఇలాంటి ఒక అమ్మాయి నువ్వు దేవుడా లైఫ్ లాంగ్ చూస్తూ బతికేస్తాను. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఈ మ్యాటర్ క్వార్టర్లు కాదు, రే బాడుకో గెలిచిందారా ఒక్క చూర చేస్తా. నువ్వు నన్నేం చేయలేవురా. కెమెరాలు ఉంటే నేనేం చేస్తాను. వచ్చింది బాత్రూమ్ అక్కడ ఉంది. వింటేజ్ గేమ్ రుచి చూపిద్దాం. నిప్పురా వెళ్ళి బర్నాలు రెడీ చేస్తా. సీటు అనుకో, రామ్ చరణ్ ఉపాసన. బావ మనలమ్మ దీనమ్మ. నవరసాలు తెలుసా? నీకేదైనా రసం చేయడం తెలుసా? తెలుసు. శృంగార రసం. నవ్వు ఏడుపు సెపరేట్గా వస్తుంది, ఒకేసారి నవ్వుతే ఆడవారు. వచ్చిందా? అలా చెప్పకపోతే షో అవ్వదు కదని చెప్పా.